హాయ్ ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈసారి అయితే కుకింగ్ వీడియో. ఇది వచ్చేసి గుత్తి కాకరకాయల్ని మనం 80% వరకు కుక్ చేసుకోవాలి. ఇంకొక పక్క మిక్సీ జార్ తీసుకొని అందులో చిన్నులపాయ, కొబ్బరి, పుట్నాల పప్పు, మా సైడ్ అయితే పుట్నాల పప్పు ఇంకా శనగపప్పు ఇలా పిలుస్తారు. తగినంత కారం వేసుకోవాలి, తగినంత ఉప్పు, వీటిని జీలకర్ర ఇవి వేసినాక వీటిని బాగా గ్రైండ్ చేయకుండా కొంచెం పంటికి తగిలేలాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన దాన్ని మనం పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ 80% అయితే కుక్ అయిపోయినాయి. సో వీటిని పక్కకు తీసేసుకోవాలి. వాటిని అలా కట్ చేసుకొని దాంట్లో ఉన్న విత్తనాలన్నీ తీసేసుకోవాలి. ఎందుకంటే మనం స్టఫింగ్ ఇప్పుడైతే ఏదైతే పొడి చేసామో అది స్టఫ్ చేసుకోవాలి కదా, అలాగా విత్తనాలన్నీ తీసేసి చూపించిన విధంగా అయితే మనం స్టఫింగ్ అయితే చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం కొంచెం కచ్చాపచ్చాగా చేసుకుంటే పంటికి తగులుతుంది కాబట్టి అలా చేశారు. అండ్ నెక్స్ట్ వేడి ఆయిల్లో తాలింపు గింజలు, జీలకర్ర, కరివేపాకు వేసి కొంచెం ఫ్రై అయినాక మనం ముందుగా స్టఫ్ చేసి పెట్టుకున్నవి దీంట్లో వేసేసేయండి. ఈ వంట అయితే నేను చేయలేదు, మా ఫ్రెండ్ చేసింది. తనది మనం వీడియో తీసేసాం. చూపించిన విధంగా మనం అన్నీ స్టఫ్ చేసుకున్నవి నీట్గా దాంట్లో పెట్టేసుకోవాలి. ఇవైతే మనం ఎక్కువసేపు ఫ్రై చేయని అవసరం లేదు, ఎందుకంటే అవి ఆల్రెడీ కుక్ చేసి ఉన్నాయి కాబట్టి. ఇంకొంచెం కారం మనకి సరిపోలేదనిపిస్తే మళ్ళీ మనం ఇప్పుడు కూడా వేసుకోవచ్చు. అలాగే సాల్ట్ కొంచెం. వీటిని మనం ఇందాక స్టఫ్ చేసుకోగా మిగిలిపోయిన పొడి ఉంది కదా, ఆ పొడి కూడా మనం దీంట్లో వేసేసుకుందాము. అసలు ఆ పొడి తింటుంటే ఆహా ఏముందో టేస్ట్ అసలు. ఇవి ఎక్కువ కుక్ చేయని అవసరం లేదు, కొంచెం చేస్తే చాలు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.